నా పేరు ఇదేనా అనేది తీసుకోడు బాగా నీకెందుకు నీ పేరు చెప్పవా? ఎందుకు చెప్పాలి కదా నీ పేరు. ఇప్పుడు నీ పేరు చెప్ప అందరూ చెప్పి నువ్వు కూడా చెప్పాలి నీ పేరు. మరి చెప్పాడు అయితే దీనివల్ల ఏంటంటే మన పిల్లల పేర్లు అందరికీ పరిచయం ఉండాలి. అందరు పక్క పిల్లలు రారా అనుకోకుండా వాళ్ళ పేర్లు కూడా పిలిచి చెప్పించుకుంటారనమాట. వాళ్ళు మనం నిలవాలనుకుంటే పక్క పిల్లలకు తెలియకుండా ఏమంటారు వాళ్ళు అబ్బాయి రారా అంటారు అనుకుంటారు మన స్కూల్లో. కాబట్టి పేర్లు ముందు మనం ఒకసారి పరిచయం చేయాలి. ఫస్ట్ టీచర్ పేరు కూడా చెప్పుకోవాలి. ఈ ఆట వల్ల పిల్లల చిన్న కండరాల అభివృద్ధి అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. పిల్లలు ఆడుకునే అవకాశాన్ని కల్పించడానికి పురోగీతము చేయడానికి అవకాశం ఉంటుంది. భాష అభివృద్ధి చెందుతుంది. తర్వాత సరళ పదాలు తను అన్నట్టు 3 అక్షరాలు 2 అక్షరాల పదాలు కూడా వాళ్ళకు అర్థమవుతాయి. కాబట్టి ఈ అభివృద్ధిలో తోడ్పడుతుంది. కాబట్టి ఈ గేమ్ ఆడిపియాల. ఈ గేమ్ ఆడిపించేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు నిజంగా మొండికేస్తారు, చెప్పరు. తర్వాత వాళ్ళ నిక్నేమ్స్ చెప్తారు. తర్వాత ఏం చేస్తారు అంటే అటు ఇటు చూసుకుంటా మన దాంట్లో పార్టిసిపేట్ చెయ్యరు. ఇంకా మనం ఇక్కడ ఆడిపిస్తుంటే ఇంకో దగ్గర పోయి కూర్చుంటారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో మన ఆధ్వర్యంలోకి తీసుకొని వచ్చి ఈ గేమ్ని ఆడిపియాలి. ఎందుకంటే అందరి పేర్లు తెలియాలి. అందరు పార్టిసిపేట్ చేస్తేనే అందరిలో అభివృద్ధి జరుగుతుంది. ఏ ఒక్కరిలో అభివృద్ధి జరగకపోవడం అనేది ఉండకూడదు. ఈ అభివృద్ధికి మనము ఈ గేమ్ అనేది ఆడిపించాలి. ఇంకొకటి దీని ద్వారా ఇది పేర్లు చెప్పి జ్ఞాపక శక్తిని ఎట్లా పెంచుతుందో పేర్లు అట్లా అని ఆ ఆట కూడా ఆడిపియాలి. ఎట్లా చెప్తాం? పేర్లు అందరి పేర్లు